చూడు శ్రీమ, మనం రొయ్యలు ఆనపకాయ కర్రీ చేసుకున్నాం. 1 కప్పు ఆనపకాయ, 1 కప్పు రొయ్యలు తీసుకున్నాం. ఆయిల్ వేసాను. ఒకే ఎర్రగడ్డ, అంటే మసాలా లేకుండా అల్లం పేస్టు. అవునండి, దా ఎత్తుకుంటుందమ్మ. దా అయిపోయిందా? చూసారు కదా, 1 కప్పు రొయ్యలు తీసుకున్నానండి, 1 కప్పు ఆనపకాయ. చాలు. 1 ఎర్రగడ్డ, టమాటా తరిగి అక్కడ పెట్టుకున్నాను. మసాలా లేకుండా కూర చేసుకుంటున్నాను. దగ్గరికి కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పట్టా లవంగ, పైన పడుతుంది దొరకరు. ఆయిల్ కూడా తక్కువే అండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసి కొంచెం అట్లా వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ కూడా కొంచెమే, ఎక్కువ వేసుకోబడ్డా. వేగాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రొయ్యలు వేస్తాను. చూడండి, రొయ్యలు కూడా 1 కప్పే తీసుకున్నాం. కొంచెం బాగా ఇట్లా వాడుకోవాలి. దీంట్లో ఆనపకాయ వేస్తారు చూడండి ఫ్రెండ్స్. వాడేవి కదా, కొంచెం రొయ్యలు సన్నయ్యే, పెద్ద రొయ్యలు ఏం కాదు. ఆనపకాయ కూడా చూడండి 1 కప్పే తీసుకుంది. ఇట్లా కచ్చా పచ్చాగా కొంచెం కలుపుకోవాలి మనం. కొంచెం పసుపు, ఇప్పుడు ఈజీగా అయిపోతుందండి కర్రీ. ఇట్లా తయారు చేసుకోవచ్చు మసాలా లేకుండా. కొంచెం ధనియాల పొడి, కొంచెమే, ఎక్కువ లేకుండా. ఇవి వేగుతా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి వేగుతా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉప్పు కొంచెం వేసేయాలి, కొంచెమే.
కొంచెం మిరప్పొడి, కారం కావాలంటే వేసుకోవచ్చు. నేనేమో తక్కువగానే వేసాను. చూసారు కదండి, ఇట్లా బాగా మనం కలబెట్టుకోవాలా. ఉప్పు తెలియకపోతే చూసుకోవచ్చు, నేను వేసింది సరిపోద్ది. చూడండి, ఇట్లా రొయ్యలు, టమాటా ముక్కలు అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. నేనైతే ఉత్త కరివేపాకే వేస్తున్నాను. ఏం కావాలన్నా కరివేపాకే వేసి కొంచెం అటు చూపి. ధనియాల పొడి, అల్లం పేస్ట్తోనే కర్రీ, రొయ్యలు వేసి చాలా రుచిగా ఉంటుంది. బాగా ఉడికిన పాట పట్టాలంగాల గరం మసాలా కొంచెం చల్లేసుకొని మనం కర్రీ దించేసుకోవటమే. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి, కొంచెం నీళ్ళు వేసుకోవాలి. అంటే కొంచెం రొయ్యలు, ఆనపకాయ ఉడకాలి కొంచెమే, అంటే ఆనపకాయలోనే ఊరతాయి. కొంచెం, నేనైతే కొంచెమే వేసాను, కావాల్సింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది బాగా గలబెట్టేసుకొని ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం పట్టాలంగాలు పొడేసి గరం మసాలా దించేయటం. మూత వేసి ఈజీగానే ఉడికిపోద్ది కర్రీ, ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఆనపకాయ చూడండి బాగా కలబెట్టుకొని కర్రీని మనం కొంచెం ఉడకాల చూడండి. ఉడికిందా లేదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఉడికిపోవచ్చింది, ఇంకొంచెం ఒక సెకండ్ అట్లా ఉడికిపోతే మనం గరం మసాలా వేసేస్తాము. ఇది బాగా చపాతీలు అయినా పెట్టుకొని తినచ్చు, మనం రైస్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. చూడండి ఇట్లా ఇది ఈజీ వంటను, ఎవరైనా కానీ చేయొచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు మసాలా లేకుండా. కొంచెం బాగా ఉడకనియాలండి, ఉడికిపోవచ్చింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి దించేస్తానండి. అయిపోవచ్చింది. శ్రీయమ్మ ముందు మనం పోతున్నాము, కర్రీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకొని బాగా కలిపి ఆపేసి దా ఎత్తుకుంటారా, దమ్మ బంగారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మా పాపని ఎత్తుకోవాలంట నేను. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. మనం చపాతీలో కానీ, పరోటాలో కానీ, ఇట్లా రైస్లో కానీ వేసుకొని ఇప్పుడు గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తానండి. చూసారు కదా, ఆపేస్తున్నాను. 10 నిమిషాల్లో అయిపోద్ది వంట.
ఇప్పుడు రైస్లో వేసుకొని మేము కలుపుకొని తింటాం. చూడండి అట్లా ఎంత ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అంటే మసాలా లేకుండా మనం కలుపుకొని తినచ్చు. వేడి వేడి రైసు, వేడివేడిగా కర్రీ. జరా మా బుడ్డి పెడుతున్నాను. బాగుందా? కారమా? రొయ్యలు పెట్టేదా? రొయ్యి సలార్ని కొంచెం వాటర్ ఇస్తున్నాం. చాలే వద్దున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో రైస్లోకి. చూపినాను ప్లేట్. అది కావాలంటే బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా తయారు చేసుకోండి. టేస్ట్ చూడండి ఎంత బాగుందో. ఉంటా గ్రిది ఉంటా ఫ్రెండ్స్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు.